ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేస్తా అంటున్నాడు. ఇప్పుడు 3 కార్పొరేషన్లో జిహెచ్ఎంసీ అంటున్నాడు, మల్కాజ్గిరి, సైబరాబాద్ అంటున్నాడు. ఈ 3 కార్పొరేషన్ల మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే చెయ్యాలంటారా 3 కార్పొరేషన్? అవసరం ఉందా హైదరాబాద్ కి, ఇప్పుడు తెలంగాణకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జనాలకు గాని అయినా గాని అసలు తుగ్లక్ పాలన అంటారు కదా, తుగ్లక్ పరిపాలన అంటే మనం చిన్నప్పుడు బుక్లలో తుగ్లక్ పాలన, పిచ్చి పాలన అన్నట్టు మనం విన్నట్టుగా ఈయన అదే చేస్తున్నాడు. మాటలు బయటకు వచ్చేసి జనాల ముందట అసలు నన్ను ఘోషణ డబ్బులు లేవు, తెలంగాణ డబ్బులు లేవు, ఎవడన్నా డబ్బులు అప్పు కోసం పోతుంటే చెప్పులు ఎత్తుకపోతారు ఏమైనా చూస్తున్నారా అన్ని ఈయనే చెప్తాడు. మరి సిగ్గు లేకుండా నువ్వు అసలు 300 ఒక్కసారి డివిజన్లను వచ్చేసి 150 నుంచి డబల్ మార్చినావు అంటే 300 మార్చినావు అంటే వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తావు? ఈ కార్పొరేటర్లకు గాని ఇప్పుడు మూడు చేసేసాడు, 3 కమిషనరేట్లకి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి? ఆ సంస్థలు కావాలి, ఆ ఏరియాలలో జీతాలు కావాలి, దానికి ఒక బిల్డింగ్లు కావాలి, దానికి సంబంధించిన దాని కింద ఒక వ్యవస్థ. అంటే ఎంత లేదన్నా నువ్వు 500 మందికి 500 నుంచి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు డబ్బులు? రేపొద్దున కార్పొరేటర్లు అయితే కార్పొరేటర్లకు ఇవ్వాలి. పోనీ దాంట్లో ఏమన్నా వచ్చేసి నువ్వు మీటింగ్లలో గాని మీ చట్టసభలలో గాని ఎప్పుడైనా వచ్చేసి ఆపోజిట్ పర్సన్, ఆపోజిట్ రూలింగ్ లో నువ్వు ఉంటే ఆపోజిట్ లో కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఇవి ఆ పార్టీ వాళ్ళతో గానీ నువ్వు ఎప్పుడైనా డిస్కషన్ చేసినావా? మేము ఇట్లా వచ్చేసి చెయ్యాలి అనుకుంటున్నాము, గిది ఇంతవరకు చేస్తున్నాం, ఈ ఏరియాలు ఇంత పెద్దగా అయిపోయింది, హైదరాబాద్ పెద్దగా అయిపోయింది, ప్రజలు పెరిగిపోయారు అని చెప్పేసి ఎక్కడైనా డిస్కస్ చేసినావా? పోనీ ప్రజలను అడిగినావా? పోనీ ఇక్కడ సోకాల్డ్ సొసైటీ ఉంది, సొసైటీ వాళ్ళని ఏమన్నా వచ్చేసి నువ్వు అనాలిసిస్ చేసినావా? లేకపోతే వచ్చేసి నువ్వు వచ్చేసి ఏంది ఎంతమంది ఏ ఏరియాలో ఉన్నారని చెప్పేసి ఒక ఎంక్వైరీ అయినా చేసినావా? ఏం చేసినావు? జనాభా లెక్కలు ఏమైనా చేసినావా? హైదరాబాద్ లెక్కలు ఏమైనా చేసినా? కార్పొరేట్ లెక్కలు ఏమైనా చేసినావా? ఏం చేసినావు? ఎక్కడొచ్చింది చూపెట్టు. సో అదొకటి. నువ్వు ఇప్పుడు మూడు సైబరాబాద్ ఒకటి, ఏంటిది హైదరాబాద్ ఒకటి, మల్కాజిగిరి ఒకటి, 3 చేసినావు. దాంట్లో ఏమన్నా మళ్ళీ ఏమన్నా న్యాయం ఉన్నదా అంటే ఇప్పుడు దాంట్లో సైబరాబాద్ ఒకటి తీసుకొచ్చేసి 3 పెడితే అటు కుక్కడపల్లి ఉండే, షేర్లింగంపల్లి ఉండే, ఇటు సైడ్ వచ్చేసి పటాన్ సైడ్ సంథింగ్ ఏదో ఉన్నది బేడ్చల్. సో ఇటు సైడ్ చూసుకుంటే హైదరాబాద్ లో దగ్గర 150 డివిజన్లకు దాంట్లోకి వదిలేసినావు. ఇక రాజేంద్ర నగర్ రావచ్చు, ఇక చార్మినార్, ఓల్డ్ సిటీ అన్ని గల్లకే వస్తాయి. 150 డివిజన్లు ఆడున్నాయి. మరి హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ అదంతా ఏరియా అనేది ఎంఐఎం సంబంధించింది. ఇటు సైడ్ చూసుకుంటే మల్కాజిగిరి చూసుకుంటే అల్లా 3 ఉన్నాయి. మరి దీంట్లో ఎందుకు ఇప్పుడు 150 ఒక్క దాంట్లో మొత్తం హైదరాబాద్ లో పెట్టేసినావు? మరి అటు సైడ్ చూసుకుంటే వాటిని ఎందుకు మొత్తం సగం కూడా లేవు కదా ఆడ? మరి అట్లా ఏ లెక్క ప్రకారం చేసినావు? అది నీకే అంటే రేపు పొద్దున వచ్చేసి ముస్లిం పార్టీ అని చెప్పేసి అని నువ్వే చెప్పకనే చెప్తున్నావు. మొన్న అన్నావు కదా ఏదో రేవంత్ రెడ్డి కాదు రేవంత్ తుద్దీన్ అని చెప్పేసి అన్నావు. మరి ఇక నీకు సిగ్గుండాలి ఆ మాట అనడానికైనా. నాకు మంచి మాటలు వస్తున్నాయి, ఎందుకంటే మనం దేంట్లో పుట్టినామో దాన్నే అడగాల. మన ఫాదర్ పేరు కూడా మార్చుకోము కదా. సో ఆ విధంగా నీ పేరే నువ్వు మార్చుకుంటున్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఆ పొజిషన్ కి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండానే నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు మాట్లాడే మాటలు అట్లనే ఉన్నాయి కాబట్టి ఇక మేము కూడా అట్లా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి ప్రజలు ఎవరన్నా క్షమించాలి ఈ వర్డ్స్ నేను మాట్లాడినందుకు. ఎందుకు అంటే నువ్వు రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి అన్నావు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసి ఆయన పిచ్చి తుగ్లక్ లాగా మోడీ వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాదిగా ఎంతసేపు హ్యూమానిటీ వదిలిపెట్టేసి హిందూ ముస్లిం వాదన ఎట్లా తీసుకొస్తున్నాడో నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో ప్రజలు అన్నప్పుడు హైదరాబాద్ లో మన అందరం మన ఏంటిది వందే మాతరం దాంట్లో కూడా జనగణ మన దాంట్లో కూడా మన అందరం ఒకటే అనేది మన దాంట్లో చెప్తూ ఉంటారు. నువ్వే ఇక్కడ కూడా ఎక్కిస్తున్నావా? ఇంకా ఎంఐఎంకి ఎందుకు 150 కాన్స్టిట్యున్సీలు ఉన్న దాంట్లో డివిజన్ లో దాంట్లో ఏంటిది ఓల్డ్ సిటీ అంటే వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళకే ఇస్తావా మేయర్ గా? లేకపోతే ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? 150 దాంట్లో ఎందుకు పెట్టావు? ఆ బార్డర్స్ అనేది ఇప్పటిదాకా తెలీదు. ప్రజలకు దాని గురించి అవేర్నెస్ ఇచ్చినవా? ఏం జరుగుతుంది ఇది అయితే ఎట్లా ఏమైతుంది? మేయర్లను ఎంతమంది నియమిస్తావు? ఎవరిని నియమిస్తావు? బీసీలను నియమిస్తావా? లేకపోతే జనరల్ నియమిస్తావా? లేకపోతే ఎంఐఎం పార్టీ గొప్ప చెప్తా? లేకపోతే ఎంఐఎం అండ్ మీది ఏది కాంగ్రెస్ పార్టీ పొత్తులో కలిసేసి మొత్తానికి ఆయన గొప్ప చెప్పేస్తావా? ఎంఐఎం కైనా గొప్ప చెప్పేస్తావా? మన తెలంగాణ వచ్చేసి మొత్తానికి ఆయన గొప్ప చెప్తా అని చెప్పేసి అనే టైప్ లో నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, అంతే కదా? ఇప్పుడు మీ కార్పొరేటర్లు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాదించారు. అవి ఎక్కడన్నా వీడియోలు బయటకు వచ్చేలాగా చేసినావా? చేయలేదు. అసలు నువ్వు ఎవరిని అడిగి చేస్తున్నావు పరిపాలన? నీ దగ్గర డబ్బులు లేవనుకుంటా ఇంత పెద్ద సంస్థను 150 డివిజన్లు ఉన్నదాన్ని 300 డివిజన్లకు ఎందుకు చేసినావు? దాంట్లో చేసిన దాంట్లో కూడా కనీసం వచ్చేసి
ఒక ఏంటిది దాని పోనీ 4 భాగాలన్నీ ఎవడైనా చేసుకుంటాడు. 4 భాగాలు చేసి నేను ఇంత అనుకున్నాను ఇది అనుకున్నాను క్లారిటీగా ఎవరికైనా చెప్తాడు. నువ్వు మొత్తం హైదరాబాద్ తీసుకుపోయి ఏంటిది ఓల్డ్ సిటీలో కలిపేసి వీళ్ళు కొట్టుకొని చావంటారా మీరు ముస్లింలు ఆంధ్ర ఏంటిది హిందువులని కొట్టుకొని చావండి, మేము మాత్రం ఇక్కడ వచ్చేసి మంచిగా నేను ఏంటిది ఎంతసేపటికి ఢిల్లీ రూట్లు పట్టుకొని ప్రతిసారి పట్టుకుంటా దొంగకాలు మొక్కుకుంటా ఇలా పైసలు ఇచ్చేసి వస్తా. ఆయన రేవంత్ రెడ్డి వచ్చేసి రాహుల్ గాంధీ కాలు మొక్కుకుంటూ వస్తాడు. అంతకు మించి వచ్చేసి రియల్ గా ఇప్పుడున్న ఈ తెలంగాణ బాగుపడుతుందని కానీ లేకపోతే ఈ డివిజన్ల వల్ల జనాలకు ఏమైనా ఉపయోగపడుతుంది, డివిజన్లలో డెవలప్మెంట్ అవుతుంది అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇయ్యనప్పుడు ఒక దాంట్లో ఒక డివిజన్ లో 40,000 50,000 ఉంటది, ఒక దాంట్లో 60 ఉంటది, ఒక దాంట్లో 70 ఉంటది. సో ప్రతి దాంట్లో 25 పెడతావా 30 పెడతావా ఒక క్లారిటీ ఉండాలి, ప్రతి దాంట్లో ఉండాలి. అది ఎంత వరకు ఉన్నది అది లేదు. ఒక దాంట్లో 15 పెడతావు, ఒక దాంట్లో 25 పెడతావు. అసలు ఏం 30 పెడతా ఇప్పుడు డివైడింగ్ అనేది సంబంధం సమానమైన ఉండాలి. నువ్వు చేసేదానికి ప్రతి దానికి ఒక సమానం ఉండాలి. జనాలను వాళ్ళది కూడా నువ్వు వచ్చేసి తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, పార్టీలతో మాట్లాడాలి. నువ్వు ఒక జీవో తీసుకొస్తున్నావు అంటే ఇదంతా మాట్లాడాల్సిన బాధ్యత నీకున్నది. నీ ఇష్టానికి నువ్వు జీవోలు ఆయన మోడీ తీసుకొస్తున్నాడు కదా, ఇష్టం వచ్చిన జీవోలు తీసుకుంటా ఆయన అక్కడ పెత్తనం చేస్తున్నాడు, దేశాన్ని నాశనం చేసుకుంటా మొత్తం ఆయన ఏది ట్రంప్ కొప్ప చెప్పేసిండు. అదాని అంబానీ చేతులలో కీలు బొమ్మలాగా బూట్లు నాకేది కూడా ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నాము. ఈయన ఇక్కడ వచ్చేసి ఎంతసేపు ఈయన కుర్చీ కావాలి, పిచ్చి తుగ్లక్ లాగా ఒక కుర్చీ కావడానికి కుర్చీ కోసం పరిగెడుతున్నాడు తప్ప జనాలకు ఏదో చేయడానికి ఈయనకి అసలు దేనికి చేత కాదు. ఇప్పటికైనా ప్రజలు మీరందరూ బయటికి రావాలి. మనము ఎంతసేపటికి ఇప్పుడున్న కాలంలో మొన్న మనం చూసుకుంటే 70,000 ఒక ఓటుకు పోతుందా అంటే మీ వాల్యూ ఒక 70,000 రూపాయలు ఓటా అంటే మనిషి వాల్యూ అనేది ఈ రోజులలో చూసుకుంటా ఉంటే గుండెకింత అని చెప్పేసి ఉన్నది, బోన్స్ కింత అని ఉన్నది, కిడ్నీలకింత అని అట్లా చూసుకుంటే మన బాడీయే 20 కోట్లు. 20 కోట్ల వాల్యూను నువ్వు ఒక ఓటాకు 5 సంవత్సరాల కోసము నువ్వు 70,000కి అమ్ముకుంటున్నావు అంటే నిన్ను నువ్వు 70,000 ఇచ్చిందంటే రేపు పొద్దున 5 సంవత్సరాలు ఆయన ఎన్ని వచ్చేసి రిటర్న్ గా తీసుకుంటాడు, నిన్ను పీల్చి పిప్పి చేస్తాడా లేకపోతే నీ ఏరియాను డెవలప్ చేస్తాడా? మనకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు దొంగలు ఎవరము అంటే మనమే ప్రజలము. ఎందుకంటే వాడిచ్చే డబ్బులకి వాడిని సంకలనం నాకుతున్నాము, అందుకనే వాడు అట్లనే చేస్తాడు, వాడిని కూడా అనడానికి లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రజలు మన ట్యాక్స్లకి మనకేం కావాలి పైసల కోసం కాకుండా ఎవరినైనా ఎంచుకుంటే ఏంటి మా పార్టీ రాఘవ్ జడ్డా గారు వచ్చేసి ఏంటిది పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉంటాడు ఏమని ఏంటిది మొన్న చూసుకుంటే వచ్చేసి ఎయిర్పోర్ట్ లో వచ్చేసి అన్ని రేట్లు ఒక్కొక్కటి 500 1000 అట్లా ఉంటున్నాయి, అది కాదు అని చెప్పేసి 10 రూపాయల ఛాయ్ని 10 రూపాయలకు బన్నును అవన్నీ అతను చేశాడు. ఈ రోజులలో వచ్చేసి ఓట్లేసి మనం ఎంచుకున్న తర్వాత ఒక ఎమ్మెల్యే పని చేయకపోతే రేపు వాడిని గద్దె దించే అవకాశం మనం ఎంచుకున్నందుకు 5 సంవత్సరాలు వెయిట్ చేయకుండా వాళ్ళని గద్దె దించే అవకాశం ఉంది పరిపాలన కరెక్ట్ చేయకపోతే అని చెప్పేసి ఆయన కొట్లాడుతూ ఉంటాడు. మనమేమో ఈడ కూర్చొని ఓట్లకు నోట్లు తీసుకొని ఓట్లు వేస్తున్నాం. మనకు కూడా ఉండాలి కదా, మనకు కూడా రెస్పాన్సిబుల్ ఉండాలి. రేపు పొద్దున వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఓటుకు డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు ఎందుకు పని చేయలేదు అని మనం అడగడానికి ఉంటుందా? ఎట్లాంటి అధికారం ఉంటుంది మనకి? నువ్వు ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు కరెక్ట్ గా ఎవరు చేస్తారా పని చెయ్యరా ఏ నాయకుడికి వేయాలి అనేది నువ్వు కరెక్ట్ గా చేసి రాపించుకో. నీకు ధైర్యం ఉంటే బాండ్ పేపర్ మీద రాపించుకొని ఓట్లు వేపించుకొని చెయ్యకపోతే వెంటనే 100 రోజులలో లేకపోతే సంవత్సరమో పరిపాలన నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేయాలని ముందే రాపించుకో. నీకు చేతనైతే అది చేయాలి కానీ ఎంతసేపటికి వాళ్ళు చేయట్లేదని అనడం కూడా మనది కూడా పద్ధతి కాదు. రియల్ గా చెప్పాలి అంటే ఈ వ్యవస్థను పాడు చేస్తుంది మనమే, మన చేతుల్లోనే ఉంది. మనం కరెక్ట్ గా ఉంటే రాజకీయం కరెక్ట్ గా ఉంటది. రాజకీయం కరెక్ట్ గా ఉండాలి అంటే మనం వచ్చేసి క్లారిటీగా ఉండాలి. ఈ పిచ్చి తుగ్లకు మాటలు మాట్లాడుకుంటా ఎవడో వచ్చి హిందూ ముస్లిం అంటే మనం వచ్చేసి మన పిచ్చిలాగా ప్రతి దేశం అనేది మన అందరిది, ఒక మనుషులం మనం. ఆ తర్వాతనే కులాలు మతాలు వచ్చినాయి. మన పక్కనే ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటాడు, అంత గొడవలు పడతామా? వీళ్ళు ఏదో రాజకీయం కోసం అంటుంటే మనం దాన్ని ఎందుకు తీసుకోవాలి? మనం హ్యూమానిటీగా బిహేవ్ చేద్దాం. మన దేశం డెవలప్ అవ్వాలి, మన స్టేట్స్ డెవలప్ అవ్వాలి అంటే అన్ని రకాల మతాలు ఉంటేనే మన డెవలప్మెంట్ ఉంటాం. దీన్ని వదిలిపెట్టి ఎంతసేపు ఏం జరుగుతుంది, వీళ్ళు మతాల కోసం ఓట్ల కోసం ఇట్లా చేస్తున్నారు, మనం అట్లా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ మైండ్ లోకి మనం తీసుకోకూడదు అని ఎందుకు రావట్లేదు మనకి?
మనది కూడా తప్పు ఉన్నది అని చెప్పేసి అంటున్నాను. ఈ ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో డివిజన్లు పెట్టేస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేయరు, ఈయన పోషణ రాదు అనే దాన్ని మరి నాకు తెలిసి అయితే అన్ని రకాలుగా ల్యాండ్లు ఉన్నాయి కదా అన్ని ఏరియాలలో, ఆ ల్యాండ్లు గుంజుకొని తీసుకుందాము అన్నట్టుగా ఉంటదేమో గానీ అంతకు మించి ఈయన హైడ్రా పేరుతో వచ్చేసి ఇటు సైడ్ చూసుకుంటే హైడ్రాలో ఉంది. మరి హైడ్రా అని చెప్పేసి ఎకరాలు వచ్చేసి వెంచర్లు వేసి అమ్ముకొని పోయిన జీవితాలను వచ్చేసి నాశనం చేసుకుంటూ కూర్చుంటా ఉంటారు వీళ్ళు. సో మరి 600 ఎకరాలు ఎంతో వచ్చేసి మనం ఏది మియాపూర్ లో వచ్చేసి అంత పెద్ద సైట్ వచ్చేసి ఎవడో పేరు మీద వచ్చేసి ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు అందరు కలిసేసి తాతల కాలం ఆస్తి అని చెప్పేసి గవర్నమెంట్ సొమ్మును గుంజుకున్నప్పుడు మరి వాళ్ళందరినీ ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? సామాన్య ప్రజలు ఎంతో అంతో పెట్టుకుంటే కూలగొడుతున్నారు. మోయినాబాద్ లో గానీ మొన్న చూసుకుంటే ఎల్బీ నగర్ సైడ్ గానీ ఏది బిఎన్ రెడ్డి కాలనీ సంథింగ్ ఏది ఇదే చూసుకుంటే ఇంకోదేదో చెప్తున్నారు ఇటు సైడ్ లంగరౌజ్ సైడ్ ఏంటిది గాంధీ బొమ్మను తీసుకొస్తాడంట. గాంధీ కళలో వచ్చి అడిగిండా నిన్నేమన్నా గాంధీ నాకు పెద్ద బొమ్మ పెట్టు అని అడిగిర్రా? మీరు ప్రజలకు చేయండి, ప్రజల కోసం పైసలు లేవంటారు. గాంధీ బొమ్మలు అదే గాంధీ బొమ్మలు ఎవరు పెట్టమన్నారు? గాంధీ అడిగిండా లేకపోతే గాంధీ కుటుంబం వచ్చి అడిగిందా? ఎవరి కోసము? ప్రజలు ఓట్లు వేస్తే మీరు వచ్చేసి వచ్చారు, ప్రజలు ట్యాక్సులు కడితే మీరు పరిపాలిస్తున్నారు, ప్రజలకు చేయండి అంటే ప్రజలకు పక్కన పెట్టేసి ఆయనేమో వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేను కడతా అని చెప్పేసి ఆడ కట్టి దేవుడి కోసం వచ్చింది. ఏమొచ్చింది? మోడీ అట్లా, ఈయన వచ్చేసి ఇట్లా. ఈ ఎవడి కోసం చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నారు? ఈ పరిపాలన ఏం పోతున్నది? ఒక పిచ్చి తుగ్లక్ పాలన తప్ప రేవంత్ పాలన వేరే ఏది పనికిరాదు. రైట్. సో ఇది హేమ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.